ఓ మనుశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెబుతున్నాను, చక్కగా వినము. పూర్వం ఒకప్పుడు ఉల్కముకుడని మహారాజు కలడు. అతడు ఇంద్రియుని జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయముకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేషంగా ధనమిచ్చి సంతోషపెట్టుచున్నాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీల నదీ తీరమునందు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ రాజు ఇట్లా వ్రతము చేయుచుండగా సాధువన ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకుని వ్యాపారములకై ఆ మార్గమున పోవచ్చు రాజు చేయుచున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు వద్దకు వెళ్ళని ఇట్లన్నాడట, ఓ రాజా, నీవు ఇప్పుడు చేయుచున్న వ్రతం ఏమిటి? ఈ వ్రతము చేసిన ఏమి ఫలితము కలుగును? ఈ విషయాన్ని నాకు కూడా తెలుపమని దయతో నాకు చెప్పుమని కోరుకున్నాడట ఆ వైశ్యుడు. అట్లా అడగగా రాజు అన్నాడట, ఓ రాజా, నేను ఇప్పుడు చేయుచున్న వ్రతము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధతో ఆచరిస్తారో వారి కోరికలు చక్కగా నెరవేరును. అదేవిధంగా ఆ వ్రతము ఆచరించే విధానం కూడా తెలిపినాడట. వైశ్యుడు రాజు చెప్పి చక్కగా విని, ఓ రాజా, నాకును సంతానమును కలగలేదు కనుక నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానం వడంబడదని పలికినాడట. ఆ పిదప వైశ్యుడు తన వ్యాపారమును పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రహం చేరుకున్నవాడై ఆ సత్యనారాయణ స్వామి వ్రత ప్రభావం వలన తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా నాకును సంతానము కలిగినచో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించదని ప్రతిజ్ఞ చేసినాడట. ఒక దినమున లీలావతి ధర్మ పారాయణ భర్తతో శుభించి గర్భవతి అయి 10వ మాసమునందు ఒక కుమార్తెకు జన్మనిచ్చింది ఆ తల్లి. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెను కళావతిని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానం అవుతున్నదట. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథ, మనకు సంతానం కలిగిన సత్యనారాయణ వ్రతాన్ని చేసేదని ప్రతిజ్ఞ చేసితివి కదా, మనకు సంతానం కలిగినది కనుక ఈ వ్రతము చక్కగా ఆచరిస్తామని భార్య భర్తకు చెబుతుందట. అందుకు అతడు, అమ్మాయి వివాహకాలం వ్రతాన్ని ఆచరిస్తాము. అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి పట్టణంలోకి బయలుదేరినాడు. ఆ తరువాత ఆ కొంతకాలమునకు కళావతికి యుక్త వయసు వచ్చును చూసి ఒక దూతని పిలిచి, నీవు వెళ్ళి అమ్మాయికి తగిన వారిని వెలికి తీసుకుని రమ్మని చెప్పినారట. ఒక వైశ్యుని పంపినారట. సాధువర వైశ్యుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనగరంలోకి వెళ్ళి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకుని వచ్చాను. అతడు అన్ని విధములుగా తన కుమార్తెకు తగిన వరుడు ఒకటొచ్చే సాధువు ఆ వైశ్య కుమారుడు తన కుమార్తె అయిన కళావతినిచ్చి మహావైభవముగా పెళ్లి చేసినారట. ఆ తరువాత ఆ ఆనందములో ఉండి ఈ వైశ్యుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మరిచిపోయినాడు. అందులకు ఆ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడిపై కోపము వచ్చను. అప్పుడు వ్యాపారమున బహునిపుడైన వైశ్యుడు అలుమితో సహితముగా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరమున గల రత్నాసానపురం బయలుదేరినారు. ఆ రత్నాసానపురం చంద్రకేతు మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. సాధువు తన వ్రతమును చేయుచుండను చూచి ఆ సత్యనారాయణ స్వామి కోపించిన వాడిని శపించినాడట. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించినాడు మహావిష్ణువు. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారము నుండి కొంత ధనమును అపహరించి ఆ వర్తకులున్న చోటికి చేరుకున్నారట. ఆ రాజభటులు ఆ దొంగలను పట్టుకుంటూ నలుమూలలుగా వెతుకుతూ ఉన్నారు. తమ దగ్గరకు వచ్చిన చూస్తూ ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయినారు. ఆ రాజభటులు ధనము అక్కడ ఉండటం చూచి ఆ వైశ్యులైన దొంగలను నిశ్చయించి వారిని కట్టి రాజు వద్దకు తీసుకుని వెళ్ళినారు. భటులు రాజును చూచి, ప్రభు, ధనముతో కూడా చూరును కూడా పట్టుకుని తీసుకుని వచ్చితేనే విచారించి వారిని తగిన శిక్షను విధింపుము అని విన్నవించినారట. రాజు ఏమి విచారింపకనే వీరిని తీసుకుని పోయి కారాగృహంలో బంధించినారట. అప్పుడు భటులు వైశ్యులను చూచి తీసుకుని పోయి కారాగృహంలో బంధించిరి. ఎంత ప్రార్థించినను వారి మాట విన్న వారెవ్వరు లేకపోయినారు. ఇంకో ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవ ఎందున ధనమంతయు తన ఆధీనము గావించుకుని మరియు సత్యనారాయణ స్వామి శాపమున ఆ వైశ్యుల యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టములు పాలైనారట. వారి గృహములకు ఉన్న ధనమంతయు చోరులు అపహరించుకుని పారిపోయినారట. మరియు మనోవిచారాలు అధికమైంది. తిరుగుటకు కూడా తిరిగి కూడా లేకుండా ఇంటింటికి భిక్షం కొరకు తిరుగుతున్నారట. ఆ కళావతి అన్నము లేక తిరుగుతున్నది. ఆమె ఒక దినమున ఆకలితో ఉండి అన్నము లేక తిరుగుతుండగా ఒక బ్రాహ్మణుడికి చేరుకున్నది ఆ కూతురు. ఆ దినమున బ్రాహ్మణుడి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా ఆ కళావతి ఆ వ్రతము పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండి ఆ స్వామి వ్రతాన్ని చూచి
కథను విని స్వామిని ప్రార్థించుట కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇంటికి ఆలస్యంగా చేరుకున్నదట. తల్లి కళావతిని చూసి కన్నదు, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? మరియు సత్యనారాయణ స్వామి వ్రతం అందులో కళావతి, అమ్మ ఒక బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతాన్ని చూచి ప్రసాదాన్ని కూడా తీసుకుని వచ్చితిని అని చెప్పిన తల్లికి కూతురు. ఆ మాటలకు లీలావతి సంతోషించి తాను కూడా వ్రతం చేయాలని మనసులో సంకల్పించుకున్నాము కదా. ఆ వైశ్యుని భార్యని లీలావతి బంధువులతో చేరుకుని దైవభక్తి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినారు. ప్రభు, మా అపరాధం క్షమించి నా భర్తయు అల్లుడు సుఖంగా ఇంటికి చేరుకున్నట్లుగా అనుగ్రహింపమని ప్రార్థించినారట ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు. ఆ తర్వాత లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన స్వామి ఆ రోజు సంతుష్టుడై ఆ రాత్రి ఎన్ని చంద్రకేతు మహారాజులకు స్వప్నం సాక్షాత్కరించి కారాగారంలో అన్యాయము బంధింపబడిన వారి ఇరువురిని ప్రాతకాలం విడిచిపెట్టుము, వారి ధనవంతుని వారికి ఇచ్చివేయము, లేనిచో నీవు సర్వనాశనమైనని మహావిష్ణువు రాజుగారికి స్వప్నంలో దర్శనమిచ్చినాడట. అదంతయు విని రాజుగారు ఉదయమే ప్రాతకాలం నందు సూర్యోదయానికి వెంటనే రాజు మంత్రి పురోహితాదులను పిలిపించి సభను ఏర్పాటు చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోని వారందరికి తెలియజేసినాడట. ఆ వెంటనే ఆ వైశ్యులను బంధువు విముక్తులను చేసి ఇతడిని తీసుకుని ఆజ్ఞాపించినాడు రాజుగారు. భటులు వెంటనే వెళ్ళి చెరసాల నుండి బయటికి తీసుకుని వచ్చి రాజుగారిని ముందర ఉంచినారట. ఆ వైశ్యులు రాజుకు నమస్కరించి రాజు ఇంకొక ఎలాంటి శిక్షణ విధిస్తున్నాడు భయభ్రాంతులవుతున్నారు ఆ వైశ్యులు. అప్పుడు రాజు వైశ్యులు చూచి, పోయి దైవ ప్రాతిక్యం వలన ఇలాంటి దుఃఖము మీకు సంభవించినది, ఇక మీకు భయము లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజుగారి వారి క్షురాధికము చేయించి కట్టుకున్న నూతన వస్త్రం ఇప్పించి సంతోషపరచను. ఇంకను రాజుగారు వారికి అనేక విధములుగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికంటే రెట్టింపుదనం ఇచ్చి సంతోష పెట్టెను. ఆ తరువాత ఆ చంద్రకేతు మహారాజు వారిని ఇక నుండి మీరు ఇంటికి వెళ్ళవచ్చునని ఆజ్ఞాపించి వైశ్యులు తన రాజుగారికి నమస్కరించి అనేక విధములుగా కొనియాడి తమ దారిన వాడు వెళ్ళి వినారు. ఇది తృతీయాధ్యాయ సంపూర్ణ. ఈ 3వ అధ్యాయంలో చక్కని విషయం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమిటి స్వామి అంటే, ఒక ఉల్గంకుడనే మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో వైశ్యుడు అంటే ఒక కోమట ఆయన వ్యాపారం చేస్తూ వెళుతూ అయ్యా స్వామి గారు మీరు రాజుగారు చేస్తున్న వ్రతం ఏమిటని అడగడం జరుగుతుంది. అప్పుడు చక్కగా ఈ వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు స్వామి వ్రతాన్ని ఆచరించాలి? నాకు సంతానం కలగలేదు కావున ఆ సంతానం కోసం నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు చక్కగా ఈ ఎవరైతే ఉన్నారో ఈ వైశ్యుడు కూడా, స్వామి నాకు కూడా సంతానం కలగలేదు కావున నేను కూడా ఈ సంతానం పొందడానికి వ్రతాన్ని చక్కగా ఆచరిస్తానని అని ఆ విషయం ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలని తెలుసుకోవడం జరుగుతుందట. ఆ తర్వాత చక్కగా ఇంటికి చేరుకొని చక్కగా భార్యకు ఈ విషయాన్ని చెబుతాడట. ఆ విషయం చెప్పిన తర్వాత భార్య చక్కగా విని ఈ వ్రతాన్ని మనం కూడా చేతుల మనసులో సంకల్పించుకున్నారు. ఆ దైవ అనుగ్రహం వల్ల ఆమె 10వ మాసమందు ఒక కుమార్తెకు జన్మనిస్తుంది. ఆ వైశ్య దంపతులు ఆ అల్లార ముద్దుగా పెంచుకుంటుంటారు. కానీ ఇక్కడ మనకి ఏమిటంటే ఒక చిన్న పరీక్ష. దేవుడు ఎప్పుడైతే మనకి ఎక్కువ ధనం వచ్చినా దేవుడు ధనం కనపడదు. అక్కడ దేవుడు అడిగినట్టు వాళ్ళకి వ్రతంలో చేసిన ఫలితానికి కోరికంగా అనుగుణంగా వాళ్ళకి సుఖ సంతోషాన్ని ఇచ్చినాడు, సంతానాన్ని ఇచ్చినాడు. కానీ 18 ఏళ్ళ యుక్త వయసు వచ్చినప్పటి వరకు ఒక వ్రతాన్ని ఆచరించాడు ఇద్దరు. కావున అప్పుడు మహావిష్ణువే మళ్ళా వాళ్ళకు ఒక మంచి అమ్మాయి వరుణు తీసుకొస్తారు, చక్కగా వివాహం చేస్తారు. కానీ అప్పుడు కూడా వ్రతాన్ని ఆచరించడు. ఎందుకంటే వైశ్యులు వాళ్ళకి వృత్తి వ్యాపారం. ఆ వ్యాపారం నుంచి మరి మామాలు ఇద్దరు కలిసి వ్యాపార నిమిత్తమై బయలుదేరుతారు. అనుకోకున్నట్లు అక్కడ రాజుగారు ఒక ఇంట్లో ధనము దొంగలించుకొని వాడు వెళ్ళిపోతుంటే మార్గమున ఈ వైశ్యుల దగ్గర బంగారాన్ని వదిలి వజ్రవెడులను వదిలి ఆ దొంగలు పారిపోతారు. నిజమైన దొంగలు ఎవరంటే ఇక్కడ వైశ్యులను నిశ్చయించుకొని వారిని తీసుకొని పోయి బంధించడం జరుగుతుంది. అందుకే ఎవరైనా చేసిన శిక్షకు మనం కూడా శిక్ష అర్హులు అవుతాము. అందుకు అప్పుడు తల్లి కూతురు తమ తప్పును తెలుసుకుని చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇంట్లో. అప్పుడు రాజుగారికి స్వప్నంలో మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ ఇరువురు నా భక్తులే, వారిని పొద్దున్నే ఉదయం కాలంలో వారిని విడిచిపెట్టమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు సభను ఏర్పాటు చేసి ఆయన స్వప్నంలో సాక్షాత్కరించిన మహావిష్ణువు జరిగిన సంఘటన చెప్పి వారి ఊరినే
వారు తెచ్చుకున్న వజ్ర వైడూర్యాల కంటే ఎక్కువ ధనం ఇచ్చి సగౌరవంగా వారి ఊరికి వాళ్ళని పంపించడం జరుగుతుంది. అదే తృతీయాధ్యాయ సంపూర్ణ.